హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము నిన్న మిషెల్ అండ్ తావో వాళ్ళ బృందం ఒక గ్రహం పైన దిగడం జరిగింది. అది అరేమో ఇంటూ 3. ఈ గ్రహం ఎందుకు అంత నిస్తేజంగా ఉంది అనే విషయాల గురించి ఈరోజు మనము సెకండ్ పార్ట్ అణు విధ్వంసంలో తెలుసుకుందాము. ఈ పార్ట్ కూడా చాలా పెద్దదిగా ఉంది కాబట్టి మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం మాస్టర్స్. ప్యానెల్ నుంచి ప్రతిబింబిస్తున్నది ఒకే ఒక పదంతో వర్ణించవచ్చు: ఒంటరితనం. మేము పరిశీలిస్తున్న వీధి తునకలు తునకలుగా పుట్టలతో చిందరవందరగా ఉండి, ఈ పుట్టలు ఒకదాని వెనక మరొకటి ఏర్పరిచినట్లు ఉన్నాయి. కొన్ని కాస్త దూరంగా ఉంటే మరికొన్ని అయితే సరిగ్గా ఆ భవనాల ద్వారాలు ఎదురుగా ఉన్నాయి. సరిగా కనిపించేందుకు కెమెరా జూమ్ చేయగానే ఈ పుట్టలు లేదా దెబ్బలు వారి వాహనాలు కాబోలని నాకు వెంటనే అనిపించింది. అవి చదునైన అడుగు భాగం గల పడవ ఆకారాన్ని పోలి ఉన్నాయి. నా చుట్టూ వ్యోమగాములు తమ తమ డెస్కుల ఎదుట హాజరై ఉన్నారు. ప్రతి ఉపగ్రహం నుంచి ఉపరితలం దిశగా ఒక పొడవాటి ట్యూబ్ వెలుపలకు వచ్చింది. ఆ ట్యూబ్ నేలను తాకగానే దుమ్ము పైకి లేచి చిన్న మేఘాలు ఏర్పడ్డాయి. ఆ వాహనాలు కూడా మందపాటి ధూళి దుప్పటిని కప్పుకున్నాయని, అందువల్లే అవి అనాకారంగాను గుర్తించలేని విధంగాను ఉన్నాయని గ్రహించాను. నిజానికి నదిపై ఊగిసలాడుతున్న ఉపగ్రహం యొక్క ట్యూబ్ నీళ్లల్లో ఉంది. ఒక ముఖ్యమైన వింత దృశ్యం ప్యానెల్పై కనిపించగానే నా శ్రద్ధాశక్తులను దానిపై లగ్నం చేశాను. అది ఎంత స్పష్టంగా ఉందంటే నేను ఆ వీధిలోనే ఉన్నానేమో అనుకునేంత ఖచ్చితమైన అనుభూతి కలిగిస్తోంది. ఒక గొప్ప భవనపు ప్రవేశ ద్వారం యొక్క చీకటి ప్రవేశం వైపు నా దృష్టి పడింది. అక్కడ ఏదో కదులుతున్నట్టుగా నాకు గోచరించింది. ఆ వ్యోమగాములు కూడా కొంత ఆందోళన చెందుతున్నట్టుగా నేను భావించాను. ఉన్నట్టుండి కొన్ని వరుస కుదుపులతో ఆ అంశం వెలుగులోకి ప్రవేశించింది. నేను దాన్ని చూడగానే బెంబేలెత్తిపోయాను. మా అతిథేయులు కొందరు ఆశ్చర్యంగా దాన్ని పరిశీలించాలనే ఉద్వేగంతో ఉంటే, ఇంకొందరి నోటి నుంచి కొన్ని పిచ్చి పదాలు దొర్లిపోయాయే తప్ప నిజంగా వారిని అదేమీ విస్మయపరచలేదు. ఏదేమైనా మేము తెర మీద స్పష్టంగా చూస్తున్న అంశం ఏమిటంటే, ఒక భయంకరమైన బొద్దింక. అది 2 మీటర్ల పొడవు, 80 సెంటీమీటర్ల ఎత్తులో భీకరాకృతిలో ఉంది. పాఠకులు ఏదో ఓ సమయంలో ఈ దుష్ట అల్ప జీవులను భూతలంపై, ముఖ్యంగా ఉష్ణ వాతావరణ పరిస్థితుల్లో అలమరాలు, తేమగా ఉన్న చీకటి ప్రదేశాల్లో చూసే ఉంటారు. అవి అసహ్యంగా ఉంటాయని నిర్ద్వందంగా అంగీకరిస్తారు. అయితే మీరు చూసిన అతి పెద్ద బొద్దింక కూడా ఓ 5 సెంటీమీటర్ల కన్నా పొడవుగా ఉండదు. మరి నేను వర్ణించిన కొలతల్లో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా భయంకరం. ఉపగ్రహం ట్యూబ్ను వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టింది. ఇంకా అప్పటికి భూమిపై 1 మీటర్ ఉంది. హఠాత్తుగా ఆ జీవి ఈ కదులుతున్న దాన్ని దాడి చేసే ఉద్దేశంతో ఎగబడుతోంది. నమ్మలేని విధంగా అప్పుడు ఆ భవనం అడుగు నుంచి గుంపులు గుంపులుగా ఈ విధమైన జీవులు వెల్లువెత్తడంతో మొదటగా వచ్చింది అక్కడ నిలిచిపోయింది. సరిగ్గా అప్పుడు గాఢ నీలి కాంతి కిరణం గోళం నుంచి ప్రసరించి ఆ గుంపులను తుడిచిపెట్టేసి తక్షణమే దానిని మార్చి మసి చేసేసింది. దాంతో ఆ భవనం ప్రవేశ ద్వారం నల్లని పొగమబ్బుల చాటున దాగుండిపోయింది. నాకు మరింత ఆసక్తి రేకెత్తి మిగిలిన తెరలను గమనించాను. అయితే వాటిలో ఏ సమస్యలు లేవు. నది నుంచి ఉపగ్రహం గోళం మా వైపు రాసాగింది. మరి కొండపై ఉన్న ఉపగ్రహం దాని ట్యూబ్ను ఉపసంహరించుకొని మరింత పైకెగసి తిరిగి ఆ ట్యూబ్ను
దాంతోపాటు ఉపగ్రహంపై ఉండే రెండో సిలిండర్ను క్రిందకి వదిలింది. ఈ వ్యోమగాములు మృత్తిక, జలం, వాయు నమూనాలను సేకరిస్తున్నారేమోనని నేను ఊహించాను. అయితే సూక్ష్మ శరీరంతో ఉన్నందున నేను తావోను ఏ విధమైన ప్రశ్నలు సంధించలేకపోయాను. అంతేకాక ఆమె ఇద్దరు హోస్టెస్లతో కలిసి చాలా బిజీగా సమావేశమై ఉంది. ఆ ఉపగ్రహాలు మా వైపు పైకి ఎగబాకి ఏ క్షణంలోనైనా మా అంతరిక్ష నౌకలో తిరిగి అనుసంధానం అవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కార్యాచరణ నెరవేరగానే తావో మరి నేను చెప్తున్న ఇద్దరు వ్యోమగాములు తమ కోసం కేటాయించిన స్థానాలలో ఆసీనులయ్యారు. మరుక్షణమే ప్యానెల్పై మేము స్వీకరిస్తున్న ప్రతిబింబాల చిత్రాలు మరి తెరలు పూర్తిగా మారిపోయాయి. ప్రతి ఒక్కరూ తమ స్థానాలను కైవసం చేసుకోగానే మేము తిరిగి బయలుదేరుతున్నామని నేను అర్థం చేసుకున్నాను. వ్యోమగాములే అంతా ఒకే విధమైన భంగిమలో వారి స్థానాల్లో కూర్చోవటం నాకు ఆసక్తిని కలిగించింది. భూమిపై భద్రతా వలయం స్టంట్ మాన్ను నియంత్రించినట్లుగానే శక్తి క్షేత్రం వారిని అలా నియంత్రిస్తోందని నేను ఆ తర్వాత కానీ తెలుసుకోలేకపోయాను. సూర్యుళ్ళు ఆ గ్రహాన్ని ఎరుపు రంగు లాంటి పొగ మంచుతో ప్రకాశింపజేస్తున్నారు. మేము ఇక అక్కడి నుంచి బయలుదేరి ఆ గ్రహం యొక్క ఆకృతిలో దాని చుట్టూరా అదే ఎత్తులో ప్రయాణిస్తున్నాం అనిపించింది. నిజానికి ఎండిపోయిన నది, ఇసుక తిన్నెలు కొన్నిసార్లు ఎడారి ప్రాంతంలో, మరికొన్నిసార్లు లంబంగా కోతకు గురైనట్లు ఉంది. వాటిని చూస్తుంటే నాకు అవి ప్రకృతి సహజ కాలువల్లా కనిపిస్తున్నాయి, లేదా మానవ నిర్మిత కాలువలైనా కావచ్చు. మా ప్యానెల్ ఒక పట్టణం యొక్క పరిసరాలను చెక్కు చెదరకుండా స్పష్టంగా వెల్లడించింది. ఆ పిమ్మట అది అదృశ్యమై తెర ఖాళీగా మారిపోయింది. గ్రహంపై ఎగురుతుంటే నౌక ఖచ్చితంగా గరిష్ట వేగాన్ని సాధించిందని బుల్లి తెరలపై లోతట్టు సముద్రం లేదా సరస్సులు కనిపించి తక్షణమే మెరుపులా మాయమవటం వల్ల తెలుస్తోంది. హఠాత్తుగా అనేక కంఠస్వరాలు వినపడగానే మేము వెంటనే నెమ్మదించాము. ఆ ప్యానెల్ తిరిగి ప్రారంభించబడి సరస్సు యొక్క క్లోజప్ చిత్రాన్ని తెరపై ప్రదర్శించింది. మేము ఆగిపోయాము. అందువల్ల మేము సరస్సుకు ఆవలి తీరాన ఉన్న కోస్తా ప్రాంతాన్ని చక్కగా చూడగలిగాము. అక్కడ క్యూబ్ వంటి నిర్మాణాలను చూసి నేను అవి జనావాసాలు కాబోలు అనుకున్నాను. మేము ఆగిపోయిన వెంటనే ఆ గోళాలు సరిగ్గా ఇంతకుముందు ఆగిన చోట చేసినట్లుగానే తమ కార్యాచరణను మళ్ళీ ప్రారంభించాయి. బీచ్పై ఆకాశంలో భూమి నుంచి దాదాపు 40 నుంచి 60 మీటర్ల ఎత్తులో వేలాడుతున్న ఉపగ్రహాలలో ఒక దాని నుండి మేము అద్భుతమైన చిత్రకళను పొందాము. ట్యూబ్ నేరుగా తీరానికి వ్యాపించింది. చాలా స్పష్టంగా అది మానవ సమూహం యొక్క దృశ్యాన్ని ప్రసారం చేసింది. నిజానికి చూసి చూడగానే వారు భూమిపై ఉన్న ప్రజలను పోలి ఉన్నారు. మాకు అత్యంత సామీప్య వీక్షణను అందించింది. ప్యానెల్ మధ్యలో వయోస్పష్టత లేని ఓ మహిళ మొహం కనిపించింది. ఆమె గోధుమ రంగు చర్మంతో పొడవైన నల్లని శిరోజాలు ఛాతీని కమ్మేయగా చూశాము. మరో తెరపై ఆమె పూర్తిగా నగ్నంగా ఉంది. కేవలం ఆమె ముఖం మాత్రమే వికృతంగా ఉంది. ఆమె మంగోలాయిడ్. నేను ఆమెను చూసినప్పుడు వైకల్యంతో ఉందని గ్రహించలేదు. కొద్దిగా విభిన్న మానవ జాతిని ఎదుర్కోవాలేమో అనుకున్నాను. వారంతా సైన్స్ ఫిక్షన్ రచయితలు వర్ణించేట్లుగా వక్రంగా పెద్ద చెవులతో వింతాకృతితో ఏదోలో ఉన్నారు. ఇంకా మాకు మరిన్ని షాట్లు అందాయి. ఆ సమూహంలోని స్త్రీ పురుషులు
పాలినేషియన్ జాతిని పోలి ఉన్నారు. ఏదేమైనప్పటికీ వారు కుష్ఠువ్యాధి బారిన పడి వైకల్యం చెందినట్లుగా కనిపిస్తున్నారు. వారంతా ఉపగ్రహం వైపు చూస్తూ సైగలు చేస్తూ ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తున్నారు. వారి యొక్క నివాస స్థలాలుగా గోచరిస్తున్న క్యూబిక్ నిర్మాణాలలో నుంచి ఎంతోమంది వెల్లువలా బయటికి రాసాగారు. వీటి గురించి నేను మరికొంత విస్తారంగా వివరిస్తాను. ఈ నిర్మాణాలకు రెండో ప్రపంచ యుద్ధం యొక్క బ్లాక్ హౌస్తో చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. వీటికి చాలా మందపాటి పొగగొట్టాలు నేలపై నుంచి 1 మీటరు ఎత్తులో ఉన్నాయి. బహుశా గాలి వెలుతురు ప్రసరించడానికి జోడించారు కాబోలు. ఈ బ్లాక్ హౌసెస్ అన్నీ ఒకే మాదిరిగా నిర్మించారు. మరి ప్రజలు పక్కన వీధుల్లో ఉన్న వాటి ద్వారాల్లో నుంచి మూకుమ్మడిగా బయటికి వస్తున్నారు. ఎలాంటి హెచ్చరిక లేకుండా ప్యానెల్ నుంచి వెనుకకు లాగబడినట్లుగా అనిపించింది. తక్షణమే అనేక అడ్డుగోడలను దాటుకుంటూ క్యాబిన్లో నా భౌతిక శరీరం బంక్ బెడ్ పైన ఎక్కడ విడిచిపెట్టబడిందో అక్కడికి చేరుకొని మరోసారి నన్ను నేను చూసుకున్నాను. వెంటనే ప్రతిదీ నల్లగా చీకటిగా మారిపోయింది. తదనంతర విచారకర అనుభవాలను నేను ఏనాటికి మర్చిపోలేదు. నా అవయవాలను కదిలించబోతే అవి పక్షవాతం వచ్చినట్లుగా బిగుసుకుపోయి నిశ్చలంగా పడి ఉన్నాయి. నన్ను కదలనీయకుండా ఏది అడ్డుపడుతోందో నాకు అర్థం కావట్లేదు. నేను కంగారు పడి మనస్ఫూర్తిగా మళ్ళీ నా భౌతిక శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరయానం చేయాలనే పరితపించాను. అయితే అది నిరాశగానే మిగిలిపోయింది. ఆ క్యాబిన్ క్రమంగా ఎంతో ఆహ్లాదకరమైన నీలి ఆకుపచ్చ రంగులోకి మారే వరకు ఎంత సమయం గడిచిపోయిందో నాకు తెలియలేదు. చివరకు తావో ఈసారి వేరే సూట్ ధరించి లోనికి ప్రవేశించారు. మిమ్మల్ని వేచి ఉండేలా చేసినందుకు నేను విచారిస్తున్నాను మిషెల్. కానీ మీ భౌతిక శరీరం పిలిస్తే మీరు వచ్చినట్లుగా నేను వచ్చి మీకు సహాయం చేయడం అసాధ్యం కదా. క్షమాపణలు ఏమీ వద్దులేండి, నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. నేను అడ్డుకున్నాను. అయితే నాకు ఏదో సమస్య వచ్చిందనుకుంటాను. నేను కదలలేకపోతున్నాను. నిజానికి నాలో ఏదో డిస్కనెక్ట్ అయినట్లుగా అనిపిస్తోంది. ఆమె నవ్వి తన చేయిని తన పక్కన ఉంచి నిస్సందేహంగా ఏదో నియంత్రిస్తున్న విధంగా కదిలించారు. అంతే, వెంటనే నాకు విముక్తి లభించింది. మళ్ళీ మీకు వేల క్షమాపణలు మిషెల్. మీకు రక్షణ కలిగించే కంట్రోల్ సెల్ అనే ప్రదేశం గురించి మీకు తెలిపి మిమ్మల్ని అక్కడికి ఉండమని అనాల్సింది. నేను అన్ని సీట్లు, పడకలు, మరి బంకులన్నీ కూడా వాటిని కలిగి ఉంటాయి. అవన్నీ వాటిని ఆక్రమించగానే ఏమాత్రం అపాయం ఎదురైనా వాటంతట అవే క్రియాశీలమైపోతాయి. ఎప్పుడైనా నౌక ప్రమాదకర ప్రాంతానికి చేరినప్పుడు 3 భద్రతా కంప్యూటర్లు ఏ శక్తి క్షేత్రాలని వికర్షించేలా చేసి తమ పేరును సార్థకం చేసుకుంటాయి. ఆ ప్రమాద అనంతరం తిరిగి వాటంతటవే వాటిని విడుదల చేసి సాధారణమైన స్థితిలోకి వచ్చేస్తాయి. అలాగే ప్రమాదకరం అనుకునే ప్రాంతాల్లో ఒకవేళ మనం విడుదల కావాలని ఆశించినా లేదా కేవలం మనం స్థాన మార్పిడి కోరుకున్నా మన చేతిని లేదా కనీసం ఒక వేలునైనా కంట్రోల్ సెల్ ఎదుట కదిలించవలసి ఉంటుంది. తక్షణమే ఆ శక్తి క్షేత్రం తటస్థీకరించబడుతుంది. మళ్ళీ మనం యథాస్థానాల్లోకి చేరుకోగానే వాటంతటవే నిరోధిస్తాయి. ఇంకా ఇప్పుడు మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ వస్తారా? ఎక్కడ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఆ రూమ్లో తెరిచిపెట్టిన ట్రంక్ పెట్టి ఉందిగా, అందులో మీ దుస్తులు, నిజానికి మీ కళ్ళద్దాలు తప్ప మిగతావన్నీ పెట్టేయండి. అక్కడే మీకు సూట్ కనిపిస్తుంది. అవి ధరించి వచ్చి నన్ను ఇక్కడ కలుసుకోండి అని తావో చెప్పారు.
తావో తన చేయి అందించి నేను పైకి రావడానికి సాయం చేశారు. నేను నిజంగా చాలా బిగుసుకుపోయి ఉన్నాను. ఎందుకంటే ఆయన సూక్ష్మ శరీరం ఇప్పటి వరకు బయటే ఉండింది కాబట్టి. ఆమె సూచించిన చిన్న గదిలోకి వెళ్ళి నా దుస్తులను తొలగించి నాకు చక్కగా సరిపోయిన సూట్ను ధరించాను. ఆశ్చర్యం గొలిపేలా 178 సెంటీమీటర్ల పొడవైన నేను నా హోస్టెస్లతో పోల్చితే మరుగుజ్జులా ఉన్నాను. అంటే దాదాపు ఆయన 5'10" అలా ఉన్నారన్నమాట. అంటే వాళ్ళైతే దాదాపు 9-10 అడుగులు ఉన్నారన్నమాట. కాసేపటి తర్వాత తిరిగి క్యాబిన్లో తావో తన బ్రాస్లెట్ లాంటివి నా చేతికి అందించారు. నిజానికి ఒక పెద్ద కళ్ళజోడు, మోటార్ సైకిల్ గాగల్స్ను పోలి ఉన్న గాఢంగా రంగులద్దిన అద్దాలవి. ఆమె విజ్ఞప్తి మేరకు నేను వాటిని ధరించాను. అయితే అందుకు నేను నా కళ్ళద్దాలను తొలగించి వీటిని ధరించాల్సి వచ్చింది. ఇవి కూడా నా కళ్ళు నుదుటి ఆకారానికి చక్కగా పొందిగ్గా అమరాయి. చివరి జాగ్రత్త ఆమె అన్నారు. పార్టీషన్ వైపు మన చేతిని పైకెత్తి ఒక ప్రత్యేక భంగిమను ప్రదర్శించారు. తన చేతిని దాంతో కాంతి తీవ్రతను తిరిగి ప్రత్యక్షానుభూతి చెందాను. అయితే ఈసారి గాఢమైన కళ్ళద్దాలు ఉన్నప్పటికీ మళ్ళీ వెంటనే చల్లని గాలి వీచికలు కూడా తెలిసాయి. లైట్లు ఆరిపోయాయి. చల్ల గాలిని కూడా ఎక్కువసేపు అనుభూతి చెందలేదు. అయినా తావో కదలకుండా దేనికోసమో వేచి చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఎట్టకేలకు ఓ స్వరం వినిపించింది. ఆమె వచ్చి నా పెద్ద రంగు కళ్ళద్దాలను తొలగించిన తర్వాత నావి పెట్టుకున్నాను. ఆమె నన్ను తనను అనుసరించమని కోరారు. నేను క్రితంసారి సూక్ష్మ శరీరంలో ఆమెను అనుసరించిన మార్గాన్నే వెళ్ళి కమాండ్ రూమ్లో తిరిగి ప్రత్యక్షమయ్యాను. వయస్సు మీరిన వ్యోమగాముల్లో ఒకరు నేను వయస్సు మీరిన అన్నాను కానీ బహుశా దానికి బదులుగా చాలా గంభీరమైన అనటం సబబేమో. ఎందుకంటే వారంతా దాదాపు ఒకే వయస్సు వారిలా కనిపిస్తున్నారు. తావోకు చిన్నగా సైగ చేయడంతో ఆమె నన్ను ఒక ప్యానెల్ ఎదుటకు తీసుకువెళ్ళి అక్కడే ఉండమని నన్ను కోరారు. ఆమె వెంటనే తన సహోద్యోగిని దగ్గరకు తిరిగి చేరారు. వాళ్ళంతా చాలా బిజీగా ఉన్నారని నేను గ్రహించాను. నాకు నేనుగా శక్తి క్షేత్రం నుంచి వైదొలగగలనా లేదా అని నేను పరీక్షించుకోదలిచాను. కూర్చోగానే నేను సమర్థవంతంగా నా సీటుకు అతుక్కుపోయాను. అయితే ఈ భావన నాకు ఏమాత్రం నచ్చలేదు. నా చేతిని కొద్దిగా కదిల్చిన వెంటనే నా చెయ్యి ఆ సెల్ ఎదుట ఉన్నంత వరకు నేను ఆ శక్తి క్షేత్రం నుంచి స్వేచ్ఛను పొందాను. తీరం వెంట బ్లాక్ హౌసెస్కు అత్యంత సమీపంలో నిలబడి ఉన్న దాదాపు 500 మంది గల ఒక చిత్రాన్ని ఈ ప్యానెల్ ప్రసారం చేసింది. మా కెమెరాలతో సాధ్యమైనంత క్లోజప్ చిత్రాలు పంపినందుకు ధన్యవాదాలు. అది ఆ ప్రజలు చిన్న పెద్ద అందరినీ పూర్తి నగ్నంగా అద్భుతంగా ప్రదర్శించింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళెవరు కూడా బట్టలు లేకుండా ఉన్నారు, పూర్తి నగ్నంగా. అయితే వారంతా వైకల్యంతో కానీ లేదా గాయాలకు లోనే కానీ కనిపిస్తున్నారు. ఇసుక మట్టి నమూనాలను సేకరిస్తున్న ఉపగ్రహాలను చూస్తూ వారంతా ఏవో సంజ్ఞలు వ్యక్తీకరణలు చేస్తున్న ఏ ఒక్కరూ దాన్ని సమీపించలేదు. వాళ్లలో శక్తివంతంగా కనిపిస్తున్న పురుషులు శూలాలు ఖడ్గాల వంటి ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వారు దేన్నో చూస్తున్నట్లుగా ఉన్నారు. నా భుజంపై భారంగా అనిపించి వెనుదిరిగి తావోను చూసి ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను చూసి ప్రశంసాపూర్వకంగా నవ్వారు. నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. మొదటిసారి ఆవిడ ముఖంలో సౌందర్యం ఉదాత్తత పోటీ పడుతున్నాయి. నేను ఇప్పటికే పట్టులాంటి మృదువైన పసిడి వన్నెల జలపాతం లాంటి ఆమె శిరోజాలను గురించి మీకు తెలిపాను.
అవి భుజాల మీదుగా కిందికి పరుచుకుంటే చక్కని కోలముఖం వాటికి తగినట్లుగా ఉంది. విశాలంగా కొద్దిగా ఉబ్బెత్తుగా ఉన్న ప్రకాశవంతమైన నుదురు ఆమె సొంతం. అంటే ఆమె అంత అందంగా ఉన్నారని వర్ణిస్తున్నారు. నీలి ఊదా రంగులో వెలిగే కళ్ళు, పొడవైన వంపు తిరిగిన కనురెప్పలు మనం గ్రహం పైన ఆడవాళ్ళందరిలో అసూయను రేపుతాయి. ఆమె కనుబొమ్మలు సీగల రెక్కలను పోలి పైకి వంపు తిరిగి ప్రత్యేక ఆకర్షణిస్తున్నాయి. ఆ కళ్ళ కింద అప్పుడప్పుడు మెరుస్తూ దోబూచులాడే తీర్చిదిద్దినట్లు ఉన్న కాస్త కొనదేలిన ముక్కు, దాని కింద సున్నితమైన నోరు, ఆమె నవ్వినప్పుడు ఆ పలువరస బయటకు కనిపిస్తూ చూసేవారికి కట్టుడు పళ్ళేమో అన్న భ్రమను కలిగిస్తున్నాయి. అంటే అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట ఆ పళ్ళ వరుస. అంత కుదురైన అందమైన పళ్ళవి, కాస్తంత మొనదేలిన గడ్డం, తన దృఢ సంకల్పాన్ని సూచిస్తూ పురుషతత్వాన్ని పోలి ఉన్న ఆమె యొక్క ముగ్ధ మనోహరత్వాన్ని ఏమాత్రం తగ్గించట్లేదు. అయితే ఇంత చక్కని తీరైన ముఖాన్ని చెడగొట్టింది మాత్రం ఆ పై పెదవిపై నూనూగు మీసమే. అది కనీసం ముఖ చర్మం రంగులోనైనా లేదు. ఈ మీసం ఎందుకు ఉంది అనే విషయం గురించి మన ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది మాస్టర్స్. మీకు ఇప్పటికీ శక్తి క్షేత్రం నుంచి నేను వేరు కావడం తెలిసిపోయింది కదూ మిషెల్. నేను జవాబు ఇచ్చేలోగా ప్యానెల్పై వింత దృశ్యం నా కళ్ళను ఆకర్షించింది. బీచ్లో ప్రజలు నివాసాల వైపు మూకుమ్మడిగా పరిగెత్తసాగారు. అయితే ఆ రద్దీకి వెలుపల సాయుధులైన పురుషులు ఖడ్గాలు శూలాలతో వరుసగా ఏర్పడి నేను ఏనాడు ఊహించని నమ్మశక్యంగాని విషయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కోటి ఆవు పరిణామంలో ఉన్నటువంటి ఎర్ర చీమల గుంపు ఒకటి రాళ్లగుట్ట వెనక నుంచి తీరానికి పరిగెడుతూ వస్తోంది. అవి గుర్రాల కన్నా వేగంగా దౌడు తీస్తున్నాయి. సాయుధులైన వ్యక్తులు వెనుదిరిగి జనం ఎంత వేగంగా పరిగెడితే వీటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంటారో అని అంచనా వేస్తున్నట్లుగా చూశారు. అయితే అప్పటికే అవి మరింత దగ్గరగా వచ్చేసాయి. ఆ యువకులు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఏమాత్రం తటాపటాయించకుండా క్షణంలో మొదటి మృగాన్ని దాడి చేశారు. మనం స్పష్టంగా వాటి దవడలను గుర్తించవచ్చు. ఎందుకంటే ఒక చీమను మనము దవడలను గుర్తించడం జరగదు, ఎందుకంటే అతి చిన్నగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక చీమ ఆవు సైజులో ఉందంట. అవి మనిషి చేయంత పెద్దగా ఉన్నాయి. ముందుగా ఆ జీవి ఖడ్గంతో దాడి చేయడానికి వ్యక్తిని అనుమతించినట్లుగా నటించింది. అయితే అతడు కేవలం గాలినే నరికాడు. వెంటనే అది దవడలతో అతని నడుమును చుట్టేసి నిలువుగా చీల్చేస్తే అతడిని తునకలు చేయడానికి మరో జంట చీమలు వచ్చి సహాయం చేశాయి. మిగిలిన చీమలు పారిపోతున్న యోధులను వెంటాడి వారిపై దాడి ప్రారంభించడానికి వెంటనే మరింత వేగంగా వెళ్తుండగా గోళం నుంచి భరించలేని తీవ్రమైన నీలి కాంతిపుంజం వెలువడి మనుష్యులపై దండయాత్ర చేస్తున్న చీమలను లక్ష్యంగా చేసుకుంది. అది సూటిగా నేరుగా ప్రభావవంతంగా ఉండడంతో చీమలన్నీ కుప్పకూలి మరణించాయి. నేలపై రాలిపడిన జంతువుల మాంసం కాలిపోతూ పొగలు కమ్మి సుడులు తిరగసాగింది. వారి బలిష్టమైన కాళ్ళు తెగిపడి చివరిసారిగా ప్రాణంతో ఉన్నట్లు కొట్టుకుని ఎట్టకేలకు నిర్జీవమైపోయారు. చీమలన్నీ నాశనం అయ్యే వరకు కాంతి కిరణం వెంటనే మరి క్రమ పద్ధతిలో వెలువడుతూ ఆ భారీ కీటకాలను విధ్వంసం చేస్తోంది. బృహత్తరమైన దివ్యశక్తితో పోరాడలేం అనే ఇంగిత జ్ఞానం వాటికి ఇప్పటికీ కలిగి పలాయనం చిత్తగించే ప్రయత్నంలో ఉన్నాయి. అంతా ఆగమేఘాలపై జరిగిపోయింది. తావో ఇంకా నా పక్కనే ఉన్నారు.
ఆ ముఖం కోపం కంటే ఎక్కువగా విచారం, బాధను ప్రతిబింబిస్తోంది. మరోసారి ప్యానెల్ వైపు దృష్టి సారించగానే కొత్త సన్నివేశం ప్రత్యక్షమైంది. మా ఉపగ్రహం పారిపోతున్న చీమలను కెమెరాతో మాత్రమే కాకుండా ప్రాణాంతకమైన కాంతి కిరణాలతో వేటాడి మిగిలిన దాదాపు 600-700 చీమల గుంపును కూడా సర్వనాశనం చేసింది. ఏ ఒక్కదాన్ని సజీవంగా వదలలేదు. ఉపగ్రహం తిరిగి బీచ్పై యథాస్థానానికి చేరుకుని ఆ కళేబరాల నుంచి సైతం సేకరించగల ఒక ప్రత్యేక సాధనాన్ని వెలువరించింది. ఆ వ్యోమగాముల్లో ఒకరు తమ డెస్క్పై ఉన్న కంప్యూటర్తో సంభాషించడం నేను గమనించాను. ఈ కార్యనిర్వహణ మొత్తం ఆమె పర్యవేక్షిస్తున్నారా అని తావోను కనుక్కోవాలని ఉబలాటపడ్డాను. అవును, వాస్తవానికి ఈ నిర్దిష్ట కార్యక్రమం మా షెడ్యూల్లో లేదు. ఈ జీవుల సమూహాలు ముఖ్యంగా ఊపిరితిత్తుల భాగాలను విశ్లేషించడానికి సేకరిస్తున్నాం. కొన్ని రకాల రేడియేషన్ వల్ల ఈ ఉత్పరివర్తన జీవులు అవతరించాయని భావిస్తున్నాము. నిజానికి చీమలకు ఊపిరితిత్తులు ఉండవు. కేవలం వాటి ఆకస్మిక భారీ ఆకారానికి సంబంధించిన తార్కిక వివరణ కోసం మాత్రమే. తావో ఆపేశారు. ఇప్పుడు కెమెరా జనావాసాల నుంచి మళ్ళీ బయటకు వస్తున్న పురుషుల చిత్రాలను ప్రసారం చేస్తోంది. వారంతా గోళానికేసి చూస్తూ మూకుమ్మడిగా ఏవేవో సంజ్ఞలు చేస్తున్నారు. అందరూ పెద్ద సంఖ్యలో చేతులు జోడించి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సామూహికంగా సాష్టాంగపడుతున్నారు. ఇదే విధంగా పలుమార్లు చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఈ అంతరిక్ష నౌకను చూడగలరా? నేను అడిగాను. లేదు, మనం 40,000 మీటర్ల ఎత్తులో ఉన్నాము. అంతేకాక మనకు ఈ గ్రహానికి మధ్య 3 పొరలుగా మేఘాలు వ్యాపించి ఉన్నాయి. అయితే వారు మన గ్రహాన్ని చూడగలరు. బహుశా దానికే మన ఉపగ్రహాన్ని చూడగలరు. బహుశా దానికే తమ కృతజ్ఞతలను ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారనుకుంటాను. బహుశా వారు ఉపగ్రహాన్ని తమను వినాశనం కాకుండా రక్షించిన దైవంలా భావిస్తున్నారు. అంతే కదా, మనమైనా కూడా ఏదైనా ఒక అదృశ్య శక్తి, ఏదో దైవం మనల్ని కాపాడింది అనుకుంటాం. ఖచ్చితంగా అంతే అయి ఉండొచ్చు. అసలేం జరుగుతోందో నాకు చెప్పగలరా? వీళ్ళంతా ఎవరు అని మిషెల్ గారు అడుగుతున్నారు తావోని. ఇందుకు చాలా సమయం పడుతుంది మిషెల్. ముఖ్యంగా ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి. అందుకని నేను కాస్త క్లుప్తంగా వివరించి మీ ఉత్సాహాన్ని సంతృప్తి పరుస్తాను. ఈ ప్రజలు ఒక విధంగా చెప్పాలి అంటే మీ భూమిపై నివసిస్తున్న ప్రజల యొక్క పూర్వీకుల వారసులే. నిజానికి వారి పూర్వీకుల సమూహం భూమిపై 2,50,000 భూ సంవత్సరాల క్రితం ఒక ఖండాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడి వారు అత్యంత ఆధునిక నాగరికత కలిగి ఉండేవాళ్ళు. కానీ వారి మధ్య అపరిమితమైన రాజకీయ విభేదాలు ఏర్పడి చివరికి 150 సంవత్సరాల క్రితం తమను తామే అణుబాంబుతో సర్వనాశనం చేసుకున్నారు. అంటే అణుయుద్ధమా? అవును, చైన్ రియాక్షన్ ద్వారా తీసుకురాబడిన అణుయుద్ధం. మేము ఎప్పటికప్పుడు వచ్చి ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఉన్న ఆ రేడియేషన్ స్థాయిలను అధ్యయనం చేయడానికి నమూనాలను సేకరిస్తున్నాం. కొన్నిసార్లు ఇందాకట్లాగా వారికి సహాయం చేస్తూ ఉంటాము. కానీ ఈ సంఘటన తర్వాత వాళ్ళు మిమ్మల్ని సాక్షాత్తు భగవంతునిగానే భావిస్తున్నారనిపిస్తోంది. తావో నవ్వి తలూపి అవును, అది సత్యమే మిషెల్. వారు మమ్మల్ని సరిగ్గా దేవునిలాగే భావిస్తారు. అచ్చు ఈ భూమిపై కూడా మీ పూర్వీకులు కొందరు మమ్మల్ని అలాగే అనుకుంటున్నారు. వారు నేటికి మమ్మల్ని తలుస్తూనే ఉంటారు. నా సంభ్రమాశ్చర్యాలను చూసి తావో ఉల్లాసపూరితమైన చూపొకటి నాకేసి విసిరారు.
ఇందాక నేను చెప్పినట్లు నా వివరణ కాస్త అసంపూర్ణంగా ఉన్న దీన్ని గురించి మరింత విస్తృతంగా చర్చించుకోవడానికి మళ్ళీ మనకు సమయం పడుతుంది. మరి అందుకేగా మీరు మాతో పాటు ఉన్నది అని క్షమాపణలు కోరుతూ స్క్రీన్ డెస్క్ ముందర కూర్చున్నారు. ప్యానెల్పై చిత్రాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఉపగ్రహం తన మార్గంలోకి మళ్ళీనందున మాకు ఆ పూర్తి ఖండం యొక్క విహంగ వీక్షణం సాధ్యపడింది. అందులో స్థలాలను ఆకుపచ్చ మరియు గోధుమ రంగుల్లో చూశాను. చివరకు ఉపగ్రహం నౌకలోకి వచ్చి మళ్ళీ అనుసంధానమింపబడగానే మేము నిష్క్రమించాము. మేము ఆ గ్రహంపై ఉత్కంఠభరితమైన వేగంతో ఎగురుతుంటే ఆ శక్తి క్షేత్రం ఉన్న నా ఆర్క్ చైర్లో బంధించబడి ఉండడానికి నేను నేరుగా అనుమతించాను. తెరపై ఒక మహాసముద్ర జలాల చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. మేము వేగంగా వృద్ధి చెందుతున్న ఒక ద్వీపాన్ని గమనించాము. చూడడానికి అది చాలా చిన్న ద్వీపంగా కనిపిస్తున్నప్పటికీ నాకు దాని పరిమాణాలను అంచనా వేయడం నిజంగా సమస్యగానే అనిపిస్తోంది. ఇంతవరకు వివరించిన మొత్తం ప్రక్రియ మళ్ళీ పునరావృతం అయింది. మేము తీరం ఉపరితలంలో ఆగిపోగా ఈసారి 4 ఉపగ్రహాలు అంతరిక్ష నౌక నుంచి ద్వీపానికి దిగాయి. కెమెరా స్కాన్ చేస్తున్న బీచ్ను ప్యానెల్పై చూడసాగాను. తీరం వెంట నీటి చుట్టూ మందమైన పలకల వంటి స్లాబ్స్ పరిచి ఉండగా వాటి పక్కన మేము ఇదివరకు చూసిన తరహా నగ్న పురుషులు గుమికూడి ఉన్నారు. వారు ఉపగ్రహాన్ని గమనించినట్లు లేరు, ఎందుకంటే ఈసారి చాలా ఎక్కువ ఎత్తులో ఉన్నందువల్ల నిరంతరం చిత్రాలు ప్రసారమవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్యానెల్పై ఆ భారీ పలకల్లో ఒకదాన్ని అలల వైపుకు మోసుకొస్తున్న పురుషులను చూస్తున్నాను. అది బెండుతో చేసినట్లు నీటిపై తేలియాడసాగింది. వాళ్ళంతా దానిపైకి ఎక్కి నిలబడి నడిపే పెద్ద పెద్ద తెడ్లతో సముద్రం దిశగా చాకచక్యంగా ప్రయాణించసాగారు. తీరానికి సరైన దూరంలో ఉన్నామని భావించి వారు మత్స్యకార వలల పంక్తులను విసిరారు. దాదాపు తక్షణమే నన్ను ఆశ్చర్యచకితుడిని చేస్తూ మంచి పరిణామంలో ఉన్న చేపతో సహా పైకి లాగారు. వీరు ఎలా జీవిస్తున్నారో చూస్తూ వారికి వీలైనంత సహాయపడగల సామర్థ్యం కలిగి ఉండటం నిజంగా అద్భుతంగా ఉంది. నేను ఈ శక్తి క్షేత్రం నుంచి విడుదలై వివిధ చిత్రాలను ప్రసారం చేస్తున్న మిగతా తెరలను కూడా చూసి అధ్యయనం చేయడానికి వెళ్ళాలనుకున్నాను. సరిగ్గా నేను నా సీటులో నుంచి లేవాలనుకుంటుండగానే శబ్దరహితమైన ఒక అర్థం నాకు అందింది. సారీ మాస్టర్స్. ఉన్న చోటనే ఉండండి మిషెల్, ఆశ్చర్యపొందాను. ఆ స్వరం నా తలలో నుంచి వస్తున్నట్టుగా ఉంది. నేను తావో ఉన్న దిశగా తల తిప్పి చూసేసరికి ఆమె నవ్వుతూ నన్నే చూస్తున్నారు. నేను కూడా కాస్త ప్రయత్నించి చూద్దామని నిర్ణయించుకొని అతి కష్టం మీద టెలిపతి చాలా బాగుంది కదా తావో అని తలచాను. కోర్స్ ఆమె అదే తరహాలో బదులిచ్చారు. ఎంత అద్భుతంగా ఉందో! కింద ఉష్ణోగ్రత ఈ క్షణంలో ఎంత ఉందో చెప్పగలరా? ఆవిడ తన డెస్క్పై సమాచారాన్ని తనిఖీ చేసి 28 డిగ్రీ సెల్సియస్ సగటున పగటి ఉష్ణోగ్రత మీ కొలతల ప్రకారం 38 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అన్నారు. నేను నోరు తెరిచి మాట్లాడినంత సులభంగా సంపూర్ణంగా తావోతో సంభాషించగలుగుతున్నానని చెవిటి మూగవాణిలా నాలో నేనే అనుకున్నాను. ఈ టెలిపతి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. ఈ టెక్నిక్ కానీ మనం బాగా అవలంబిస్తే ప్రపంచంలో ఉన్న ఎవరితోనైనా మనము ఈ టెలిపతి ద్వారా మాట్లాడవచ్చు. అవును, సరిగ్గా అంతే ప్రియనేస్తం. నేను సంభ్రమాశ్చర్యాలతో తావో వైపు చూశాను. నేను ఒక వ్యక్తిత్వ ప్రతిబింబంలా తయారైనా కూడా ఆమె నా ఆలోచనలు అడ్డుకున్నారు.
ఇది నన్ను కాస్త ప్రభావితం చేసింది. ఓకే మాస్టర్స్, ఈ ఎపిసోడ్ కూడా చాలా పెద్దదిగా ఉంది కాబట్టి మనం మిగతా సగం నేను ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.